కాపీ క్యాట్గా మారి ప్లాగియారిజం ఛార్జెస్ ఎదుర్కొంటున్న కొరటాల శివ నైతిక విలువలకు తిలోదకాలిచ్చి తన సినిమాలను తీస్తున్నారనే అపప్రథను ఎదుర్కొంటున్నారు. శ్రీమంతుడు సినిమా చూసిన తర్వాత ఆహా, కొరటాల శివ గారిది చక్కటి భావజాలం అని ప్రశంసించాం. కానీ అది కాపీ భావజాలం అని తర్వాత కాలంలో అర్థమైంది. శ్రీమంతుడి సినిమా శరత్ చంద్ర అనే రైటర్ వ్రాసిన చచ్చేంత ప్రేమ అనే నవలకు మక్కీకి మక్కీ కాపీ. ఎంత కాపీ అంటే చచ్చేంత ప్రేమ నవలలోని ఊరి పేరు దేవరకొండను శ్రీమంతుడి సినిమాలో దేవరకోటగా మార్చేంత. ఈ విషయమై రచయిత శరత్ చంద్ర లీగల్ ఫైట్ చేశారు. ముందుగా నాంపల్లి కోర్టులో కొరటాల శివకు చేదు అనుభవం ఎదురైంది. దానితో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైంది. చివరకు సుప్రీంకోర్టులో కేసు దాఖలు కాగా అక్కడ కూడా కొరటాల శివ కేసును ఓడిపోవడం జరిగింది. త్వరలోనే జైలుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. కాగా కొరటాల శివ దర్శకత్వం వహించిన మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రం ఆచార్య కూడా ముందుగా ఒక కాపీ కథతోటే స్టార్ట్ చేశారంటున్నారు. ఆ తర్వాత తీవ్రమైన విమర్శలు రావడంతో ఆ కథను మార్చేసి మరో కథతో చిత్రాన్ని తీసి మొత్తం మీద చిత్రాన్ని ఒక కిచిడీగా మార్చారు. సినిమా డిజాస్టర్ పాలైంది. ఆ సినిమా డిజాస్టర్కి కారణం 100కి 100% కొరటాల శివే అని ఆరోపిస్తున్నారు సినీ విశ్లేషకులు. ఇక ప్రస్తుతానికి వస్తే కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో దేవరా అనే చిత్రం తీస్తున్నారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్స్, ఎన్టీఆర్ స్టిల్స్ అన్నీ వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి గారి గెటప్ను, ఆ చిత్ర బ్యాక్ డ్రాప్ను పోలి ఉన్నాయి. సో కొరటాల శివ మరొక్కసారి కాపీ క్యాట్గా మారి దేవర చిత్రాన్ని తీస్తున్నారన్నమాట. మరి దేవర ఫేట్ ఏమవుతుందో చూడాలి.